హాయ్ అందరికీ. సమ్మర్ వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి సబ్జా సీడ్స్ కదా! దీని తర్వాత నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది రోజ్ సిరప్ అండి. ఇది నేను ఇంతకుముందు బయట తీసుకునేదాన్ని. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి, ఫుడ్ కలర్స్ కలుస్తున్నాయని నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ రెసిపీ ఏంటో మీకు ఈరోజు చెప్తాను. నేనైతే ఈరోజు అది ప్రిపేర్ చేసిన తర్వాత, నేను ఇంట్లో చేసిన తర్వాత మీకు ఎలా తయారు చేసుకుంటాననేది చెప్తాను. ఇలా సబ్జా గింజల్ని నానబెట్టేసుకొని, కొంచెం వేసుకొని, ఐస్ క్యూబ్స్ వేసేసుకొని, 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేసేసుకొని, వాటర్ కలిపేసుకుంటే మనం ఇంటిలోనే తయారు చేసుకునే మంచి సమ్మర్ స్పెషల్ అయిన రోజ్ సిరప్ వాటర్ మనకి రెడీ అయిపోతుంది. దీనికోసం అయితే నేను మన ఇంట్లో పూచిన పూలనే తీసుకుంటున్నాను. ఇదేనండి స్పెషల్. ఈ డ్రింక్ వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి వంటలో వేడి తగ్గుతుంది. చాలా వరకు మనకి ఇందులో లెమన్ కూడా వాడతాం కాబట్టి మనకి నోటిపూత లాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. ఈ రోజ్ సిరప్ని నేను తయారు చేసుకున్నాను ఇంట్లోనే. ఎంత సింపుల్గా ఉంటుందండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మన ఇంట్లో పూసిన రోజా పూలు తీసుకోండి. ఇవైతే మందులు ఎక్కువ కొట్టాం కదా, మనకు కూడా సేఫ్గా ఉంటుంది. నేనైతే మా ఇంట్లో పూసిన ఈ పూలను అయితే దాచిపెట్టుకున్నాను. ముందే కోసేసి పెట్టేసుకున్నాను. ఈరోజు ట్రై చేద్దామని. ఇలా రెబ్బలన్నీ తీసేసుకోవాలి. ఈ మధ్యలో ఉండే పువ్వునే ఉంటుంది కదా, పువ్వు మధ్యలో ఆ చిన్న చిన్న రేకులను వదిలేసి కొంచెం మంచిగా ఉన్న రేకుల్ని తీసుకోండి. మన ఇంట్లో పూసిన పూలైతే కొంచెం సేఫ్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇంట్లో ప్రిఫర్ చేశాను. బయటవైతే కొంచెం మందులు అవి కొడతారు కాబట్టి. ఇలా తీసుకున్న రెబ్బలన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసుకొని 1-2 సార్లు కడగండి. దీనివల్ల ఏంటంటే పైన ఉన్న దుమ్ము కానీ ఏమన్నా ఉంటే పోతాయి. స్లోగా సింపుల్గా అలా పైన గులాబీ రేకుల్ని కదిలిస్తే సరిపోతుంది. ఎక్కువ గట్టిగా రుద్దకూడదనమాట. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే చాలండి. మనకి ఎలా ఉంటుందంటే రేకుల్లో ఉన్న మొత్తం కలర్ అనేది మనకి వాటర్లో దిగిపోవాలి. ఇలా కనిపిస్తుంది చూడండి. మొత్తం రేకులన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చేసాయి. ఆ కలర్ అనేది లోపలికి దిగిపోవాలన్నమాట, రసం అనేది. ఇలా దిగిపోయిన తర్వాత ఈ రేకులన్నిటిని కూడా ఒక పక్కన ప్లేట్లోకి స్టెయిన్ చేసుకోండి. మొత్తం కూడా వడబట్టుకొని మళ్ళీ పోసేసి వాటిని సిమ్లోనే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత దానికి తగినంత పంచదార వేసుకొని, దీంట్లో మనకి ఎలా అంటే ఒక పావు కప్పు, మనకి పంచదార పాకానికి ఎలా ఎంత అయితే కావాలో దాన్ని బట్టి మీరు ఎంత తీపి అయితే తాగుతారో అలా అంతవరకు వేసుకొని స్టేర్ చేస్తూ దాన్ని తిప్పుతూ ఉండండి. ఎందుకంటే పంచదార అనేది పాకానికి వస్తుంది కదా, కొంచెం మరిగే కొద్దిగా ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న నిమ్మకాయ చెక్క బద్దని పిండుకోండి. ఇలా పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి పాకం అనేది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా నిలవ ఉండడమే కాకుండా మనకి నిమ్మరసం తగిలితే మనకి ఎలా అంటే సోడాలా అనిపిస్తుంది. మనకి నిమ్మరసం తాగిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇలా బాగా దగ్గరగా అయిపోయి మనకి పట్టుకొని పైనుంచి కిందకి పోస్తున్నప్పుడు అది ఎలా ఉండాలంటే పాకం కొంచెం చిక్కబడినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, నాకు పాకం అనేది అయినట్టు కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా తయారైన పాకాన్ని ఇలా మనం ఒక గాజు క్లాత్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా చల్లార్చుకుంటే చూడండి ఎంత కన్సిస్టెన్సీ అనేది ఎలా పెరిగిందో, ఎంత స్మూత్గా వస్తుందో. ఇలా వచ్చిన దాన్ని మనం చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. నాకైతే ఇది 4 సార్లు వచ్చింది. చూడడానికి కొంచెమే అనిపిస్తుంది కానీ చాలా రోజులు ఉపయోగపడుతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.